ఎస్ఎంపీ గారికి, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, అలాగే మన మండల ఎంపీడీఓ గారికి, టీటీ గారికి, మన స్థాయి అందరికీ, అలాగే పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. నాది ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ మేడం. ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత నా పేరు పవన్ కుమార్ అండి. నేను వెలుగోడు మండలం నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడ రావడం జరిగింది. మనకి ఈసారి వర్షాలు అయితే మనకు జూన్లో 97 నార్మల్ నుండి 23 అంటే డెఫిషియట్ టైంలో ఉండింది జూన్ మంత్లో. అయితే ఈ నెల మాత్రం మనకు అధిక వర్షాలు అంటే 145 నార్మల్ సాధారణ వర్షపాతం ఉండక 157 15 రోజులు రేట్ ఉంది. ఆ వర్షపాతం అయితే అధికంగానే ఉంది. మనకు సాగు విస్తీర్ణం మొత్తం 11,847 హెక్టార్లకు కానీ ఇప్పటికే 600 హెక్టార్లు సాగు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ప్లాంటింగ్ స్టార్ట్ అయ్యాయి. మనకి ఈనపాడు కడమకాల ఈ కూడా ఇక్కడ కూడా నార్మల్ అయితే మొదలైనాయండి ట్రాన్స్ప్లాంటింగ్స్. సో ఇప్పుడు సార్ ఏంటంటే మనకు ఫర్టైజర్స్ అనేది మేము రిక్వైర్మెంట్ ఇవ్వడం జరిగింది. మనకున్న సాగు విస్తీర్ణానికి సంబంధించి మొత్తం 25,000 ఎకరాలు కానీ 2,600 మెట్రిక్ టన్నుల యూనియన్స్ మేము ఎక్కువ అడిగాం సార్. మనము ఇప్పటికీ మనకి సొసైటీ ద్వారా ఇప్పటికి 300 మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరిగింది. అలాగే ఆర్ఎస్ లెక్క కూడా స్టార్టింగ్లో లేదన్నారు, అంటే ఓన్లీ సొసైటీ ద్వారానే ఇస్తామన్నారు. కానీ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మేరకు ప్రతి ఆర్మీకి కూడా యూరియా రావడం జరిగింది. ఇప్పటికీ 250 మెట్రిక్ టన్నులు సప్లై చేశాం సార్. మళ్ళీ రాబోయే రోజుల్లో నెక్స్ట్ వారంలో కూడా 315 మెట్రిక్ టన్నులు మనకి యూరియా రావడం జరుగుతుంది. యూరియాతో పాటు డిఏపీ కూడా 80 మెట్రిక్ టన్నులు డిఏపీ సప్లై చేసాం ఆల్రెడీ. ఇప్పుడు రాబోయే రోజుల్లో 150 మెట్రిక్ టన్నులు అంటే ఈ వారంలో 150 మెట్రిక్ టన్నులు డిఏపీ కూడా ప్రతి రైతు సేవా కేంద్రాలకు స్టాక్ వస్తుంది. వాటి ఇక్కడ సర్పంచ్ అందరూ తెలియజేయడం ఏంటంటే రైతులు 2-3 దఫాలుగా యూరియా అప్లై చేసుకుంటుంటారు. సో అలా ఎరువులు 2-3 సార్లు వేసే ఎరువులు కూడా అంతా ఒకేసారి స్టోరేజ్ పెట్టుకుంటున్నారు ఇళ్లలో. దయచేసి అది మనం కూడా రైతులు తెలియజేస్తున్నాం సార్. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒకేసారి స్టాక్ పెట్టుకుంటే మనకు మంత్లీగా వేయాల్సి వస్తుంది సార్. అదే స్టాక్ మనకు నెలవారీగా ఎంత కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. జూన్లో వస్తుంది, జూలైలో వస్తుంది, అలాగే ఆగస్టు నెలలో కూడా వస్తుంది. అయితే రైతులు ఏంటంటే ఈ వాట్సాప్ కొన్ని దానిలో సమాచారం ఫేక్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇంకా యూరియా దొరుకుతుందని ముందే స్టోర్ చేసుకుంటున్నారు. దానివల్ల చాలా కొరత అనేది ఏర్పడుతుంది. అది అలా కృత్రిమ కొరత క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అలా ఎవరైనా చేస్తే కూడా వాళ్ళకి మేమైతే చర్యలు తీసుకుంటాం సార్. అలా కాకుండా రైతులు కూడా ఎవరు కూడా అదే పడకండి. ఖచ్చితంగా ప్రతి నెల కూడా స్టాక్ వస్తుంది. అది సర్పంచ్ కూడా తెలియజేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం సార్. సార్ ఇప్పటికీ మనకు 20,000 హెక్టార్లకు 345 హెక్టార్లు వరకు ట్రాన్స్ప్లాంటింగ్ అయింది సార్. అలాగే మొక్కజొన్న 430 150 హెక్టార్లు సాగైంది. సోయాబీన్ మనకు సాధారణ విస్తీర్ణం 0 ఉంది, కానీ పంట 150 హెక్టార్లు సార్ సోయాబీన్ వేస్తారు. వాళ్ళకు తెలియజేస్తున్నాము. మాకు సత్తజోడూరు నుంచి ఒక రైతు గీత రైతు ముందుకు రావడం జరిగింది సార్. వాళ్ళకు కిసాన్ లోన్ మేము ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మనకు టార్గెట్ దీనికి ఇంకా టార్గెట్ అనేది ఉండదు. ఇది మంచి సబ్సిడీ స్కీమ్ అంటే మొత్తం 10 లక్షలు ఫుల్ కాస్ట్ అయితే 8 లక్షల సబ్సిడీ, 2 లక్షలకి కిసాన్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఒక సెట్ బ్యాటరీలే దాదాపు 45 నుంచి 50,000 ఉంటాయి. అట్లా 4 సెట్ల బ్యాటరీలు ఇస్తున్నారు డ్రోన్తో పాటు, ప్లస్ ఒక డ్రోన్ 4 సెట్ల బ్యాటరీలు అంతా కలిసి కూడా 2 లక్షలకి రైతులకు అందుతుంది. సో 2 లక్షలకి కిసాన్ లోన్ రావడం అనేది 20% సబ్సిడీ ఇస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రైతులు తీసుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి 500 సభ్యులు ఉండాలి. ఒక్కరిని ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది సార్. లాంగ్ ముందుకి 10 రోజులు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. శిక్షణ అక్కడ అకామిడేషన్ హాస్పిటల్ చేసి ఫుడ్ అంతా కూడా ఫ్రీగా ప్రభుత్వం మేము రాయిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే రైతులు ఒక 5 మంది స్వామి ఈ కిసాన్ లోన్ సద్వినియోగం చేసుకోవాలని కోరుతామండి. 10 లక్షలు ఫుడ్ కాస్ట్, 2 లక్షలు ఫార్మర్ చెల్లించాలి, 8 లాక్స్ సబ్సిడీ. ఈ ఒకవేళ ఈ 2 lakhs కూడా కట్టలేమనుకుంటే బ్యాంక్ ద్వారా లోన్ కూడా ఇప్పిస్తున్నాం సార్. ఆల్రెడీ సబ్సిడీ మేనేజర్ ద్వారా ఒక ఇవ్వడం జరిగింది. అందరికీ ఎవరికైనా జనరల్ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా కాబట్టి దీంట్లో కంప్లీట్ ఇస్తారు సార్. 5 ఎకరాలు భూమి ఉండాలి, 5 మందికి భూమి ఉండాలి ఖచ్చితంగా. ఆ 5 మంది సభ్యులు భూమి ఉన్న వాళ్ళకు 2 లక్షల సబ్సిడీతో 8 లక్షల సబ్సిడీతో 2 లక్షలు పేమెంట్ చేస్తే ఇస్తారు సార్. ఆ 2 లక్షలు కూడా బ్యాంక్ ద్వారా లోన్ ఇస్తున్నాం దీనికి. కాబట్టి ఏమైనా రైతులు అదే నేను స్టార్టింగ్ తొందరగా తెప్పించగినా పిల్లలే తెప్పించాలంటే షాక్ అంత ఆశయం లేట్ జరగగల లేట్
ముందే ఇంత రిక్వైర్మెంట్ అనేది వస్తుంది సార్. తీసుకొని 50 రోజులు పోసుకుంటున్నారు దీన్ని